హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ట్రేడింగ్ వలెస్టవన్. ఈరోజు నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనలైజ్ చేద్దాం. అలాగే దీనికంటే ముందు మన మార్కెట్ ఎలా ఉందో నిన్న చెక్ చేద్దాం. చెక్ చేయడానికి నేను మనీ కంట్రోల్ యాప్ యూజ్ చేస్తాను. అది బాగుంటుంది, కానీ సమ్టైమ్స్ యాడ్స్ వస్తాయి. ఇది మనీ కంట్రోల్ యాప్ ఇండికేట్స్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇండివిజువల్గా ఉంటుంది. నిఫ్టీ 50 ఎప్పుడైనా ఇదే చూపిస్తుంది మనకు. ఫస్ట్ నిఫ్టీ 50 ఏంటంటే ఎన్ఎస్సిది, ఇది నిఫ్టీ అన్నీ ఎన్ఎస్సికి 1.48% పాజిటివ్ రిటర్న్స్ ర్యాలీ వచ్చింది నిన్న. బ్యాంక్ 1.42% అప్లో ఉంది. మిడ్ క్యాప్ కూడా 101.44% అప్లో ఉంది. ఇవి కాకుండా నిఫ్టీ 500 చూసుకోండి, 1.42%. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.98% అప్ సర్క్యూట్. ఇవి కాకుండా ఇండియా విక్స్ అనేది ఇది వరల్డ్ మార్కెట్కి చూపించేది 2.57%. ఇది సెక్టార్ ఇండికేట్స్. ఏంటంటే కేటగిరీ మన సెక్టర్ వైజ్ ఆటో సెక్టర్ బాగుంది, నిన్న కూడా బాగుంది 1.88%. నిఫ్టీ ఐటీ 0.62%. పిఎస్యూ బ్యాంక్స్ 0.09% లాస్. ఫినాన్స్ సర్వీస్ 1.58% ప్రాఫిట్. బాగా పర్ఫామ్ చేసినాయి అన్నట్టు. ఇది ప్రాఫిట్ అని కాదు, పర్ఫార్మెన్స్ అన్నట్టు. 0.33%. ఫార్మా ఎఫ్ఎంసీది 1.38%. మెటల్ 1.65% పర్ఫామ్ చేసినాయి. రియాలిటీ మార్కెట్ నిన్న లాస్లో ఉంది ఎక్కువ, ఈరోజు ప్రాఫిట్లో ఉంది. 3.05% పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి ఈ కంపెనీస్. నిఫ్టీ మీడియా కూడా 0.33% అప్లో ఉంది. ఎనర్జీ కూడా 1.24%. ఇవన్నీ కాకుండా మనం ఇవన్నీ ఎందుకు చూడాలంటే మనం పెట్టిన కేటగిరీలు ఏంటి అనేది మనకు తెలిసి ఉంటే దాని రిటర్న్స్ బట్టి మన పోర్ట్ఫోలియో ఎంత రిటర్న్ వస్తుంది అనేది సింపుల్గా తెలిసిపోతుంది. ఇంకోటి ఇవి ఇప్పుడు వచ్చేసి పిఎస్సి సర్వీసెస్ అండ్ ఫినాన్స్ సర్వీస్ ఇవన్నీ పాజిటివ్లో ఉన్నాయి. కమోడిటీస్, ఇన్ఫ్రా, ప్రైవేట్ బ్యాంకు ఇవన్నీ 1+ పైనే నీకు ప్రాఫిట్ ఇచ్చినాయి. అంటే నిన్న మార్కెట్ ఓవరాల్ మార్కెటే ప్రాఫిట్లో ఉన్నట్టు. అలానే కానీ కొంతమంది పోర్ట్ఫోలియోస్ రిటర్న్స్ డెలివరీ చేయలేదు. ఎందుకనేది మనం మన పోర్ట్ఫోలియోలో అలొకేషన్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అలా ఇస్తాం కదా. ఆ కేటగిరీలో కొన్ని కంపెనీస్ మనం ఇచ్చిన లాస్లో ఉంటే అది పర్ఫామ్ చేయవు. ప్రాఫిట్లో ఉంటే మన పాజిటివ్గా రియాక్ట్ అయితే మార్కెట్ అన్నీ పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. అలానే హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇవి కూడా పాజిటివ్లో. మెయిన్గా మనం చూసుకునేది నిఫ్టీ మిడ్ క్యాప్ 150 1.32% వచ్చింది. స్మాల్ క్యాప్ 250 1.06%. ఏంటంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు ఈ రెండు బేస్ చేసుకొని పర్ఫామ్ చేస్తాయి. మళ్ళీ ఇంకోటి ఆల్ఫా లో వాలిడిటీ 30 ఇవి మంచిది. ఇది ఒక నిఫ్టీ. ఇది నిఫ్టీ 200 మూమెంట్, అంటే నిఫ్టీ 200 బెస్ట్ కంపెనీస్ అలా 30నే ఇన్వెస్ట్ చేస్తుంది. దానికి సంబంధించిన ఇది బెంచ్ మార్క్. లార్జ్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్స్ 250 కంపెనీస్ అవి 1.41%. మళ్ళీ ఇంకోటి మనకు నిఫ్టీ 500 మల్టీ క్యాప్ అంటే 50, అంటే 50 25 25, అంటే 50 లార్జ్, 25 మీడియం, 25 స్మాల్. ఇది ఒక బెంచ్ మార్క్. దీని మీద కూడా ఫండ్స్ ఉన్నాయి, ఇది కూడా బాగుంటుంది ఫండ్ రిటర్న్స్. అలానే ఇండియా డిజిటల్ మైక్రో క్యాప్ 250 1.62% వచ్చింది. థ్యాంక్ యూ ఆల్. ఇలానే మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి ఇండెక్స్ని. ఇప్పుడు నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ చెక్ చేద్దాం. రిటర్న్స్ నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 68,000, కరెంట్ వాల్యూ 89,000, రిటర్న్స్ 20,000. వన్ డే రిటర్న్స్ వచ్చేసి 1%, 952 రూపీస్. ఎస్టర్డే నేను 8,000 విత్డ్రా చేశాను 2 days బ్యాక్, అందుకే తక్కువ ఉంది ఇన్వెస్టెడ్ అమౌంట్. ఇండివిజువల్ ఫండ్ వైజ్ చెక్ చేద్దాం. జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 1.41%, 79 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఎస్టర్డే. ఎడ్వెల్ స్మాల్ క్యాప్ ఫండ్ 1.39%, 177 రూపీస్. ఐసిఐసిఐ ప్రెడెన్షియల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ ఎవర్ ఫండ్ 1.23%, 53 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది.
టాటా డిజిటల్ ఇండియా 1.19%, 43 రూపీస్ ప్రాఫిట్. నిపాన్ ఇండియా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ 364 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. పర్సంటేజ్ 1.07%. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ 97 రూపీస్ 0.85%. టాటా స్మాల్ 0.85%, 89 రూపీస్ ప్రాఫిట్. కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 0.85%, 19 రూపీస్ ప్రాఫిట్. ఈ 3 సేమ్గా పర్ఫామ్ చేసినాయి, కానీ దీంట్లో ఉన్న కంపెనీస్ సేమ్ కాదు. నేను అలొకేషన్ చెక్ చేసుకున్నాను ఓవర్లాప్ ఏమైనా ఉందా, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఎస్టర్డే అన్నీ సేమే వచ్చాయి. కానీ ఇలా ఎప్పుడు జరగదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. నిపాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ 0.77%. ఇలా ప్రతి ఒక్కరికి నేను నా పోర్ట్ఫోలియో చూపించి ఎందుకు చూపిస్తానంటే మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా పడుతుంది, ఎలా లేస్తుంది, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుందని నేను ఇలా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ మై వీడియో.